ఇది ఒక ర్యాంట్ వీడియో అండి. నాకు తెలీదు ఎంతమంది నాతో ఈ విషయంలో ఏకీభవిస్తారో. ఒక తెలుగు రచయిత్రి ఒక గొప్ప తెలుగు కవి గురించి, ఆ కవి రాసిన సాహిత్యం గురించి ఒక తెలుగు ప్రోగ్రాంలో మాట్లాడుతూ, ఆ సాహిత్యంలో ఉన్న తెలుగు పదాలు తప్ప ఇంకేది తెలుగులో మాట్లాడట్లేదు. అంతా ఇంగ్లీషే. అంటే మీరు అనుకుంటారు, ఈ రోజుల్లో మీరు అలా ఏం మాట్లాడుతున్నారు, అందరం అలానే ఉన్నాం కదా. నేను కూడా అలానే ఉన్నాను. మనం మాట్లాడుతుంటే మనకి తెలియకుండా, మనం కావాలి అనుకోకుండా, అన్వాంటెడ్లీ అన్ఇంటెన్షనల్లీ మనం మాట్లాడుతుంటే ఇంగ్లీషే వస్తుంది. మనం చేస్తున్న ఉద్యోగాలు అలాంటివి, మనం ఉంటున్న పరిస్థితులు అలాంటివి. అగ్రీడ్. కానీ ఈవిడ ఒక తెలుగు రచయిత్రి. ఈవిడ తెలుగు పుస్తకాలు రాశారు, తెలుగు పాటలకి సాహిత్యం రాశారు. ఒక గొప్ప తెలుగు కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి, ఆయన రాసిన సాహిత్యం గురించి మాట్లాడుతూ తెలుగులో మాట్లాడట్లేదు. ఆ రాసిన పదాలు మాత్రమే తెలుగు, మిగిలిన ప్రోగ్రాం అంతా కూడా ఇంగ్లీషే. ఈవిడ హోస్ట్ ఎవరైతే ఉన్నారో అందరూ. ఈ రచయిత్రి పైపెచ్చు, ఈ రచయిత్రి వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక తెలుగు పండితులట. ఈవిడికి తెలుగు ఆసక్తి కానీ, తెలుగు నేర్చుకోవడం కానీ అంతా వాళ్ళ నాన్నగారి నుంచే చేశారట. కానీ మనం తెలుగులో మాట్లాడడం అంటే నాకు అది అసలు అర్థం కావట్లేదండి. అసలు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మనం. అదేమైనా ఇంగ్లీష్ ప్రోగ్రామ్ అనుకున్నారా? కాదు, ఒక తెలుగు ప్రోగ్రామ్. కానీ తెలుగులో ఒక తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుతూ తెలుగులో మాట్లాడట్లేదని నా బాధ. నాట్ తెలుగులో మాట్లాడడం అది కాదు నా డిస్కషన్. ఒక గొప్ప సాహిత్యం గురించి మీరు డిస్కస్ చేస్తూ దాన్ని మీరు అడ్రస్ చేస్తున్నప్పుడు కనీసం మాట్లాడడం తెలుగులో మాట్లాడాలి కదండి. ఎంతవరకు సబబు అది అసలు? ఏమో, ఐ కుడెంట్ రిలేట్. ప్లీజ్ షేర్ యువర్ థాట్స్.